హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆర్టిస్టిక్ హౌస్ వైఫ్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఎయిర్ ఫ్రైయర్లో కేక్ రెసిపీ చూపిస్తున్నానండి. సో చాలా ఈజీగా తొందరగా అయిపోయే రెసిపీ చూపిస్తున్నాను. సో ఎక్కడ మిస్ అవ్వకుండా కంప్లీట్గా చూడండి. అండ్ ఫస్ట్ ఒక హాఫ్ కప్ పెరుగు అండ్ ఒక హాఫ్ కప్ షుగర్, నెక్స్ట్ ఒక పావు కప్పు ఆయిల్ అండి. ఈ మూడు బ్లెండర్లో వేసి బ్లెండ్ చేసేయండి. సో ఇది ఎలా అంటే మనకి మంచిగా ఇలా నురుగులాగా ఫోమీ టెక్స్చర్లోకి రావాలన్నమాట. మనకి ఇదే మెయిన్ అండి, మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. మనకి ఇలా మంచిగా ఫోమీ టెక్స్చర్లోకి రావాలి, అంతవరకు బ్లెండ్ చేయండి. సో మనకి ఎంత ఫోమీగా వస్తే ఇలా నురుగులాగా ఉంటే మనకి కేక్ అంత ఫ్లఫీగా అవుతుందన్నమాట. సో నేను ఎగ్ యూజ్ చేయట్లేదు కాబట్టి ఓన్లీ పెరుగు ఒక్కటే యూజ్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇందులో 1 కప్ 1 స్పూన్ బేకింగ్ పౌడరు, పావు స్పూన్ బేకింగ్ సోడా అండ్ ఒక 2 స్పూన్స్ కోకో పౌడర్ అండి. సో ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి బ్లెండ్ చేయండి. సో మనకి ఇప్పుడు బ్లెండ్ చేసినప్పుడు ఏంటి అంటే మనకి మంచిగా సాఫ్ట్గా ఉండాలి టెక్స్చరు. సో సాఫ్ట్గా అంటే ఎక్కడ ఉండలు లేకుండా సాఫ్ట్గా వచ్చే వరకు మంచిగా బ్లెండ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, మనకి ఇలా ఉండాలన్నమాట. సో ఇప్పుడు మనం దీన్ని గ్రీస్ చేసుకున్న ఒక బౌల్లో వేస్తున్నాను. అండ్ మనం ఎయిర్ ఫ్రైయర్లో చేస్తున్నాం కాబట్టి స్టీల్ బౌల్స్ యూస్ చేయొచ్చండి. సో నేను ఒక స్టీల్ బౌల్లో ఈ మిక్చర్ అంతా వేసేసి ఇలా ట్యాప్ చేస్తే ఏంటంటే మనకి ఎయిర్ బబుల్స్ ఎక్కడా లేకుండా మొత్తం వచ్చేస్తుంది నీట్గా. సో ఇప్పుడు నేను దీన్ని ఎయిర్ ఫ్రైయర్లో పెడుతున్నాను. అండ్ నా ఎయిర్ ఫ్రైయర్ వచ్చేసి గ్లాస్ కంటైనర్ ఉంటుందండి. సో ఇప్పుడు నేను దీన్ని 135 degrees at 45 minutes బేక్ చేస్తున్నానండి. సో ఎయిర్ ఫ్రైయర్ కాబట్టి మనం టెంపరేచర్ ఎక్కువ పెడితే తొందరగా మాడిపోతుందన్నమాట. సో 135 to 140 degrees పెట్టండి అంతే, అంతకన్నా ఎక్కువ పెట్టద్దు. అండ్ 45 minutes పెట్టండి, 40 to 45 minutes. సో మీకు ఈజీగా మంచిగా బేక్ అయిపోతుందన్నమాట. సో ఇప్పుడు నేను ఆన్ చేసేసినానండి. ఇంకా నేను అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. సో ఇప్పుడు నాకు కేక్ రెడీ అయిపోయింది. సో నేను మెల్లిగా తీసి దీన్ని ఎలా ఉంటుంది మీకు చూపిస్తాను. అండ్ ఇప్పుడు నేను ఒక స్టిక్తో జస్ట్ మీకు ఇలా పోక్ చేసి చూపిస్తున్నాను. ఉడికిందా లేదా అన్నది మనకు ఒకవేళ ఈ స్టిక్ కంటుకుంటే ఉడకలేదు అని అర్థమండి. సో మనకి ఇక్కడ బాగా మంచిగా బేక్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇంకా మనము ఇది తీసి కొంచెం చల్లార్చుకోవచ్చు. సో కేక్ ఇప్పుడు మొత్తం చల్లారిన తర్వాతనే మీరు డీమోల్డ్ చేయడం కానీ ఏదైనా చేయండి. సో ఇప్పుడు నేను ఇది గ్లాస్ కంటైనర్ కాబట్టి కొంచెం నీట్గా అండ్ మెల్లిగా తీసి పక్కన పెట్టుకుంటున్నాను. సో గ్లాస్ ఎందుకు అంటే మనకి నాన్ సిరమిక్ కాకుండా హెల్తీగా చేసుకోవాలి అని నేను ఇలా గ్లాస్ ఎయిర్ ఫ్రైయర్ కొనుక్కున్నాను. సో ఇప్పుడు మన కేక్ రెడీ అయిపోయింది కదండి. నేను నెక్స్ట్ డిమోల్డ్ చేసి మీకు ఎలా ఉంది ఏంటి అన్నది చూపిస్తాను, మిస్ చేయకుండా చూడండి. సో ఇప్పుడు కొంచెం చల్లారిందండి. నేను సైడ్స్కి ఫస్ట్ కట్ చేస్తున్నాను. సో సైడ్స్ ఆల్రెడీ మనకి మంచిగా బేక్ అయిపోయింది కాబట్టి ఆల్రెడీ మనకి ఇలా వెజిల్ నుంచి సపరేట్ అయిపోయి వచ్చేసింది. సో ఇప్పుడు నేను సైడ్స్కి ఒకసారి రౌండ్గా కట్ చేసేసి నెక్స్ట్ దీన్ని డీమోల్డ్ చేసుకుంటున్నాను. అండ్ ఇది చల్లారిన తర్వాతనే చేయండి, వేడిగా ఉన్నప్పుడు చేయకండి. సో ఇది డీమోల్డ్ చేయడానికి మీరు ఇలా ఒకసారి ట్యాప్ చేస్తే మీకు మంచిగా డీమోల్డ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు దీన్ని కట్ చేసుకోండి. మీకు ఫెటాల్ కావాలి అనుకుంటే చాక్లెట్ సిరప్ పైన గార్నిష్ చేసుకొని అలా అయినా తినొచ్చు, లేదంటే ఇది యాజ్ ఇట్ ఈజ్ ఇలా అయినా తినొచ్చండి. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, కట్ చేస్తుంటేనే మీకు మంచిగా ఫ్లఫీ టెక్స్చర్ కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, కట్ చేసేటప్పుడే మీకు అర్థమైపోతుంది. సో ఇదండి ఈరోజు కేక్ రెసిపీ ఎయిర్ ఫ్రైయర్లో. అండ్ చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో కేక్. సో ఇలాంటి మంచి రెసిపీస్ ఇక్కడ నుంచి డైలీ వస్తూ ఉంటాయండి. మిస్ చేయకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గాయ్స్.